వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే దానికంటే తెలుసుకునే ముందు అసలు మనకు వెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆర్టరీస్, వెయిన్స్ అంటే ఆర్టరీస్ అంటే ఏంటంటే గుండె నుంచి చేతికి కానీ, మన కిడ్నీస్కి కానీ, పేగులకు కానీ, మెడభాగం నుంచి బ్రెయిన్కి కానీ, కాళ్ళకు తీసుకెళ్లే రక్తనాళాలని అంటే పంపింగ్ సిస్టమ్ని ఆర్టరీస్ అంటాం. వెయిన్స్ ఏంటంటే రివర్స్ తీసుకెళ్లే బ్లడ్, అంటే గుండె నుంచి కాళ్ళకి తీసుకెళ్తే కాళ్ళ నుంచి పైకి తీసుకెళ్ళాలి కదా, ఆ తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. అంటే మీ తెలుగులో చెప్పాలంటే సెరలు దమనలు అంటామండి. ఈ వెయిన్స్ సెరలు అంటాం. ఈ వెయిన్స్కి 2 రకాలు ఉంటాయి. ఒకటి కండరాల లోపల ఉండే వెయిన్స్, దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. ఇంకోటి మన చర్మం కింద అందరికి కనిపించేవి కనిపిస్తున్నాయి చూసారా, వీటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. డీప్ వెయిన్స్ ఒకటి, సూపర్ఫిషియల్ వెయిన్స్. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే చర్మం కింద రక్తనాళాలు కనిపిస్తున్నాయో అవి కాళ్ళలో ఉండే వెయిన్స్లో వచ్చే సమస్యలే వారికోజ్ వెయిన్స్. మన పాదం నుంచి కాళ్ళ భాగం నుంచి రక్త సరఫరా గుండెకి తీసుకెళ్తాయి. ఈ రక్త సరఫరా పైకి తీసుకెళ్లకుండా వెనక్కి లీక్ అవుతాయి. ఎందుకు లీక్ అవుతాయి ఏంటంటే మనకు రెగ్యులర్గా పైకి తీసుకెళ్ళాలి కానీ వెనక్కి లీక్ అవుతాయి. మనకు వెయిన్స్లో అందరికీ వాల్స్ అనేవి ఉంటాయి. మనకు ఎలా అయితే డోర్లు ఉన్నాయో వెయిన్స్లో వాల్స్ అనేవి ఉంటాయి. బ్లడ్ కింద అంటే పాదం నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ రక్తం పైకి వెళ్లకుండా వెనక్కి రివర్స్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ వాల్స్ వీక్ అవటం వల్ల, ఈ లీక్ అవటం వల్ల రివర్స్ లీక్ అవుతుంది బ్లడ్. ఈ బ్లడ్ పైకి వెళ్ళకుండా వెనక్కి రావటం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. వీటికి మనం ఎలా సిమ్టమ్స్ ఏంటంటే చాలామంది చూసి ఉంటారు, కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బు ఉంటాం కానీ, గ్రీనిగా మెలిగి తిరిగినట్టు రక్తనాళాలు ఉంటాం కానీ, అవే కాకుండా పిక్క భాగంలో బరువుగా ఉంటాం, ఎక్కువసేపు నుంచుంటే రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవటం, నైట్ క్రాంప్స్ అంటాం, ఇవి రావటం కానీ, లేదంటే ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మడిం చుట్టూ వాపులు రావటము, మడిం చుట్టూ నలుపులు వచ్చి దురదలుగా రావటం, ఎగ్జిమా రావటం, ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గాయాలు అవ్వటం. ఇవి వారికోజ్ వెయిన్స్లో స్టేజెస్ అండి. C1, C2, C3, C4, C5, C6 అంటాము. మనం మెడికల్గా చూసినట్టయితే మీకు ఆల్రెడీ ఇందా చెప్పినవి. ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఎవరిలో వస్తుంది ఈ వారికోజ్ వెయిన్స్, ఎవరిలో వస్తుందంటే ఎక్కువసేపు నుంచొని కానీ ఎక్కువసేపు కూర్చొని పనిచేసిన వాళ్ళల్లో. ఎగ్జాంపుల్ నాలాంటి సర్జన్స్లో నేను ఎక్కువసేపు నుంచొని సర్జరీస్ చేస్తాను, నాకు వచ్చే రిస్క్ ఉంటుంది. తర్వాత ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే బస్ కండక్టర్సు, ట్రాఫిక్ పోలీసు, లేకపోతే మనకి రెగ్యులర్ పోలీస్ జాబ్ చేసి ఎక్కువసేపు నుంచున్న వాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్స్ వస్తుంది. లేడీస్లో ఎందుకు వారికోజ్ వెయిన్స్ వస్తుంటే నుంచున్న వాళ్ళతో పాటు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వారికోజ్ వెయిన్స్ రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. ఎందుకంటే మనకి బేబీ పెరుగుతున్నప్పుడు యుటరస్లో ఆ రక్తనాళాల మీద ప్రెషర్ పెరిగి రక్తం సరిగ్గా పైకి వెళ్ళకుండా వెనక్కి లీక్ అవుతుంది. ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక 30% వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. ఒక 30% ఫీమేల్స్లో ఏమవుతుందంటే స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది ఓవర్ ద ఇయర్స్, నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఒక 30% వాళ్ళకి పెరగకుండా ఉంటుందండి. ఇది ప్రెగ్నెన్సీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి వారికోజ్ వెయిన్స్. ఇంకోటి ఒబేసిటీ, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో కూడా బ్లడ్ పైకి వెళ్ళకుండా ఒబేసిటీ వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరిగి కొంచెం వెనక్కి లీక్ అయ్యి రక్తనాళాల్లో వారికోజ్ వెయిన్స్ అనేది వస్తుందండి. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఒకటి వీనస్ డాప్లర్ స్కాన్ అంటామండి, వీనస్ డ్యూప్లెక్స్ స్కాన్ అంటాము. ఈ స్కాన్ చేయటం వల్ల మనకి వారికోజ్ వెయిన్స్ ఎంత ఉంది, సివియారిటీ ఎంత ఉంది, బ్లడ్ ఎంత వెనక్కి లీక్ అవుతుంది కాళ్ళల్లోకి, మనకి సర్జరీ అవసరం లేదా ఏంటో మనకి క్లారిటీ వస్తుందండి. ఒక్కొక్కసారి ఇంతకుముందు డీవీటీ వచ్చిన వాళ్ళలో కూడా వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. వాళ్ళలో అవసరమైతే సిటీ వీనోగ్రామ్ అనే టెస్ట్ చేసుకుంటే కండరాల లోపల రక్తనాళాలు ఎంత మూసుకుపోయినాయి ఎంత ఏంటో మనకి తెలుస్తుందండి. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేపాటికి ఎర్లీ స్టేజెస్, అందరు వారికోజ్ వెయిన్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం లేదు, సర్జరీ అవసరం లేదు, లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్టాకింగ్స్ వేసుకొని మెడికేషన్స్ వేసుకుంటే చాలా వరకు జబ్బు పెరగకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇదొకటి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి. అదే కనుక ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే డాప్లర్ టెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ శాతం లీక్ అవుతుంది కిందకి, వెయిన్ డయామీటర్స్ ఎక్కువ ఉన్నాయి, 5 mm 5 mm కంటే ఎక్కువ ఉన్నాయని తెలుసుకుని, లేకపోతే కాళ్ళ చుట్టూ వాపులు ఎక్కువగా ఉబ్బి ఉన్నాయి, పిక్క భాగంలో సిమ్టమ్స్ సివియారిటీ కూడా ఎక్కువ ఉంటే, సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్. అంటే ఒకప్పుడు 20 years బ్యాక్ చూసుకున్నట్టయితే కనుక ఓపెన్ సర్జరీ, మత్తు ఇచ్చి అనస్థీషియా ఇచ్చి గజ్జ భాగంలో కట్ చేసి, లేకపోతే పాదంలో కట్ చేసి, లేకపోతే నీ దగ్గర సర్జరీ చేసి రక్తనాళాలు బయటికి తీసేసి వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, దాని తర్వాత అనస్థీషియా రిస్క్ ఉంటుంది, దాని తర్వాత కుట్లు మానాలి, స్టిచెస్ ఇవన్నీ, తర్వాత 2-3 days బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ వారికోజ్ వెయిన్స్ అంటాం, లేజర్ ట్రీట్మెంట్ అంటాం, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాం, లేదంటే స్టీమ్ అబలేషన్ అంటాం, లేదా స్క్లీరోథెరపీ అంటాం. ఇవన్నీ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇవన్నీ ప్రొసీజర్స్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు అండి. ఎవరో హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు, అనస్థీషియా మేజర్ అనస్థీషియా తీసుకోవాల్సిన అవసరం లేదు, లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. నెక్స్ట్ డే పేషెంట్స్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఇప్పుడు
ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 2 to 3 yearsలో గ్లూ థెరపీ అని ఒకటి మనకి అందుబాటులోకి వచ్చింది. గ్లూ థెరపీకి లేజర్ ట్రీట్మెంట్ తేడా ఏంటంటే మనం గ్లూ థెరపీలో ఒక్క ఇంజెక్షన్తోనే టోటల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే 12 నుంచి 15 ఇంజెక్షన్స్ వరకు లోకల్ అనెస్థీషియా ఇవ్వాలి. ఇంకోటి గ్లూ థెరపీలో మనం స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం స్క్లెరోథెరపీ ఇవ్వకపోతే కనుక. అదే కనుక లేజర్ ట్రీట్మెంట్లో కంపల్సరీ స్టాకింగ్స్ వేసుకోవాలి. గ్లూ థెరపీ ఇచ్చిన వెంటనే చేసిన వెంటనే ఇమీడియట్గా పేషెంట్ కెన్ గో బ్యాక్ టు వర్క్ ఆన్ ద సేమ్ డే. ఎందుకంటే టోటల్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ కాబట్టి అప్పటికప్పుడు పేషెంట్ తన పని తను చేసేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్లు ఏంటంటే ఈ 12 నుంచి 15 ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి కొంచెం కాళ్ళకు డిస్కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే 5 to 6 days కొంచెం పెయిన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల. ఇది ఒకటండి. ఇంకొకటి ఈ గ్లూ థెరపీలో ఇందా చెప్పినట్టు స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే లేజర్ ట్రీట్మెంట్లో స్టాకింగ్స్ వేసుకోవాలి అండి. ఇది తేడా రెండాట్లకండి. ఇది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు వారికోస్ వెయిన్స్? ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇనీషియల్ స్టేజెస్లో ఉంది. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్టాకింగ్స్ వేసుకొని సర్జరీస్ చేసినట్టయితే లాంగ్ స్టాండింగ్ జాబ్ ఉన్నట్టు వాళ్ళు అయితే కనుక డే టైం అంతా స్టాకింగ్స్ వేసుకుంటే క్లాస్ 2 స్టాకింగ్స్ మనకి జబ్బు పెరగకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వెయిట్గా ఉంటుంది కనుక వెయిట్ తగ్గినట్టయితే కనుక ప్రెషర్ తగ్గి ఇంట్రాబ్డామినల్గా వారికోస్ వెయిన్స్ కూడా పెరగకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా వారికోస్ వెయిన్స్ కనిపించినట్టయితే కనుక వాళ్ళు కూడా స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో పెరగకుండా ఉంటుందండి. ఒకసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకా దీనికి ట్రీట్మెంట్ తప్పదు. ఎందుకంటే కాంప్లికేషన్స్ నలుపులు వస్తాయి, గాయాలు అవుతాయి కాబట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదండి.